నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ బిఎస్ రాంబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. పార్టీ మళ్ళీ పునర్నిర్మాణంలోనూ పార్టీ కేడర్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వసనీయతకి మనం గట్టిగా చిరునామాగా ఉన్నామని ఆయన మరోసారి ఉద్ఘాటించారు. అనేక కార్యక్రమాలు ఇప్పటికి కూడా జనం మనసులో ఉన్నాయి అని చెప్తూ ఆయన చంద్రబాబు వైపు నుంచి వచ్చేటువంటి ఆటుపోట్లను ఎలా ఎదుర్కోవాలన్న దాని మీద కూడా ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సితో సహా 5 హామీలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. కానీ వాటిలో పెన్షను, మెగా డిఎస్సి పెన్షన్ మాత్రమే పూర్తి స్థాయిలో హామీ నెరవేర్చినట్లు అవుతుంది ఆయన కనుక నిజంగానే ఇవ్వగలిగితే. ఇప్పుడున్నటువంటి 65 లక్షల మందికి మెగా డిఎస్సిలో 10,000 పోస్టులకు కోత పెట్టారనే విమర్శ వస్తోంది. ఇంకా ఇది కాకుండా ఆశ్చర్యంగా అధికారుల పట్ల ఆయన వ్యవహార శైలి చాలా అభ్యంతరకరంగా ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఇలాగే కనుక గతంలో జగన్ గారు ఎక్కడన్నా ఒక్క అధికారి పట్ల వ్యవహరిస్తే ఇంకేముంది, అధికారులను గౌరవించడం చేత కాదనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పనిగట్టుకుని కొందరు ఆఫీసర్లని అవమానించటం, ఈ కావాలని అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఉండటం, వెనక్కి పంపించేయటం, ఇవన్నీ ఎలాంటి సంకేతాలు ఇస్తాయి? ఆ ఆఫీసర్లందరినీ ఇక తెలుగుదేశం మీడియాలో వెలివేసినట్లుగా రాయటం, ఇది మంచి పద్ధతేనా? దీనిపైన ముందుగా రాంబాబు గారు చెప్పండి, ఎవరిది విశ్వసనీయత? జగన్ గారు మళ్ళీ విశ్వసనీయత పాయింట్ తీసుకొచ్చారు. ఆయన పార్టీని ఎమ్మెల్సీల సమావేశంలో జరిగిన స్పీచ్ కానీ, అలాగే చంద్రబాబు గారు అనుసరించిన వైఖరి కానీ, ఈ మెగా డిఎస్సితో సహా 5 హామీల మీద సంతకాలు పెట్టిన వైనం కానీ, వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి? తప్పనిసరిగా ఇద్దరిది విభిన్నమైనటువంటి శైలి. వారి యొక్క ప్రాధాన్యతలు వేరు, వీరి యొక్క ప్రాధాన్యతలు వేరు, వారి యొక్క ఆలోచనలు వేరు, వారి యొక్క విశ్వసనీయత ఇవన్నీ కూడా వేరే. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారి పాలనలో అబద్ధం చెప్పినటువంటి అంశం ఒక్కడు కూడా కనిపించదు. ఒకే ఒక సిపిఎస్, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సిపిఎస్ అనేటటువంటిది మీరు పాదయాత్ర సమయంలో మీరు ఎష్యూరెన్స్ ఇచ్చారు, తర్వాత మీరు దాన్ని వైలేట్ చేశారని ఒక ఆరోపణ చేస్తారు తప్పిస్తే ఆయన యొక్క పాలనలో ఎక్కడా కూడా అబద్ధాలు చెప్పడం కానీ, ఎవరిని అగౌరవపరచడం కానీ ఇట్లాంటివి చేసినటువంటి దాఖలాలు లేవు. అదే రకంగా ఏవైతే ఆయన ఎష్యూరెన్సెస్, హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడో ఆ హామీలన్నింటినీ అమలు చేయడానికి నిరంతరం శ్రమించినటువంటి వ్యక్తి. అంతేగాని ఒకళ్ళని ఇందాక వారేదో మాట్లాడినట్టుగా ఆయనకు ఓటు వేసిన వాళ్ళకి ఆ రకమైనటువంటి ప్రయోజనం కల్పించారు, ఆయనకు ఓటు వేయనటువంటి వాళ్ళకు కూడా ఆ రకమైనటువంటి ప్రయోజనం కల్పించారు. లాస్ట్ టైం కనుక మనకు చూస్తే ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 1,65,00,000 ఓట్లు. కానీ చేసినటువంటి పనులు, హామీలు చేసినటువంటి ప్రయోజనం కనుక చూస్తే 3,30,00,000 మందికి ప్రయోజనం కల్పించారు. అంటే వారికి ఓటు వేయనటువంటి వ్యక్తులు కూడా దాదాపు 1,40,00,000 మంది పైన ఆ ప్రయోజనం పొందారు. కానీ చంద్రబాబు గారి కనుక వ్యవహార శైలి కనుక చూస్తే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆయన చెప్పినవి చేయడు, చేసినవి చెప్పడు అనేటటువంటి ఆరోపణ వారి మీద ఉంది. అందుకని ఇప్పుడు అధికారులందరినీ కూడా అగౌరవపరచడం, వాళ్ళు వెనక్కి తిరిగి పంపించడం, దానిలో వారికి సంబంధించిన కొంతమంది నాయకులు పుష్పగుచ్చాలు పట్టుకుని, షాళ్ళు పట్టుకుని వాళ్ళని అవహేళన చేసేటటువంటి రీతిలో వాళ్ళ ఇళ్లకే వెళ్ళటం. అంటే ఏంటంటే మనకి మన చేతిలోకి రాష్ట్రం వచ్చేసింది, మనం ఏం చేసినా కూడా నడుస్తుంది అనేటటువంటి ఒక రకమైనటువంటి ఒక దృక్పథం. దానితో పాటుగా ఓటు వెయ్యలేదు అనేటటువంటి వ్యక్తుల్ని హింసించటం, అవమానపరచటం, చంపడానికి ప్రయత్నం చేయటం, ఆస్తుల్ని ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా ఎప్పుడూ వినలేదు. గడిచినటువంటి 40 సంవత్సరాల కాలంగా రాజకీయాలని చాలా నిశితంగా పరిశీలిస్తున్నటువంటి మాలాంటి వాళ్ళకు కూడా ఇటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు అవి పనికిరావు. అయితే ఆయన చేయడానికి ఆయన చేయొచ్చు, కానీ ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలి కాబట్టి న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి, ఎన్హెచ్ఆర్సీ లాంటివి ఏం చేస్తున్నాయి, ఇవన్నీ కూడా ప్రశ్నలు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని. అధికారం మారినప్పుడల్లా కూడా మారినటువంటి వ్యక్తులు ఈ రకంగా బిహేవ్ చేసి మనుషుల్ని చంపడం, ఆస్తుల్ని ధ్వంసం చేయడం, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది? కాన్స్టిట్యూషన్ ప్రజల యొక్క ఆస్తులకి, మానవ ప్రాణాలకి రక్షణ కల్పిస్తోంది. రక్షణ కల్పించాల్సింది ప్రభుత్వాలు. సో ఈ రకమైన అందులో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నాకు అటువంటి కక్షపూరితమైనవి లేవు అని చెప్పి ఈయన ఇద్దరు కలిపి చెప్తూ, కానీ కింద మాత్రం విజయవాడలో కోర్టులో ఆ వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల మీద దాడి జరగటం అనేటటువంటిది కోర్టులో, న్యాయస్థానాలు. మరి ఇవన్నీ న్యాయస్థానాలు కూడా ఆ రకమైనటువంటి కోర్టులలోని ఇవన్నీ జరిగిన తర్వాత రేపొద్దున చంపడం అనేటటువంటి చాలా సులువైనటువంటి కార్యక్రమంగా భావిస్తారు.
సో ఇట్లా మనుషుల్ని చంపుకునేటటువంటి అరాచకం ప్రజాస్వామ్యంలో ఉండడానికి వీల్లేదు. ప్రజాస్వామ్యం అనేటువంటి ఓటు ద్వారా ప్రభుత్వాలు మారే ప్రభుత్వాలు. సో ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారం చేయండి. అంతేగాని మనుషుల్ని చంపటం, వాళ్ళు ఎరాడికేట్ చేయాలని ప్రయత్నం చేయడం, అవమానపరచడం, ఇవన్నీ కూడా సరైనటువంటి దృక్పథం కాదు. అదే రకంగా హామీలు కూడా ఇవాళ మెగా డిఎస్ఏ, మెగా అనేటటువంటి పేరు పెట్టారు తప్పిస్తే 16-17 వేల మాత్రమే వాళ్ళు ఇచ్చేటటువంటి దాంట్లో 6,000 ఆల్రెడీ డిక్లేర్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తారంటే వాళ్ళ చేతనే కోర్టులో కేసులు వేయిస్తారు. ఈ మెగా డిఎస్ఏ అనేది ఇంకో 2-3 సంవత్సరాల వరకు ఇంప్లిమెంట్ కాకుండా చేస్తారు. ఈ రకమైన ఆలోచనలే ఉంటాయి. అంతేగాని ఆయన హామీలు అమలు చేయటం అనేటటువంటిది మనం చూసాం కదా. రైతులకు సంబంధించినటువంటి రుణాలు ఏవైతే మాఫీ చేస్తామని దాన్ని 5 ఇన్స్టాల్మెంట్ చేసి 3 ఇన్స్టాల్మెంట్లు పే చేసి 2 చేయకపోవడం మనం కళ్ళతో చూసాం. అదే పురాతన కాలంలో జరిగింది కాదు, మన కళ్ళతో చూసినటువంటివి. అందుకని ఆయన హామీలు నెరవేర్చడం అనేటటువంటిది యాజ్ ఇట్ ఈజ్ చేయడు, చేసినట్లుగా నటిస్తాడు. దానికి సంబంధించిన వారి యొక్క మీడియా చేసినట్లుగా దాన్ని ఇది చేస్తారు. ఓన్లీ ఒక హామీ ఏంటంటే మెరుగైనటువంటి క్వాలిటేటివ్ మద్యం సప్లై చేస్తా ఉన్నారు. ఆ మద్యం మాత్రం సప్లై చేయొచ్చు, అంతవరకు వాళ్ళు చేస్తారు. ఊరూరా బెల్ట్ షాపులు కూడా చేస్తారు. ఆ హామీ మాత్రం, ఎందుకంటే ఓపెన్ గానే చెప్పారు, మనం కరోనా సమయంలో కూడా అనేక మంది మద్యం తాగడానికి తహతహలాడారు కాబట్టి ఇది కాదు అని. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారిని మద్య నిషేధం చేయమని చెప్తూనే మేము వస్తే మాత్రం మద్యాన్ని ఏరులై పారిస్తామని ఓపెన్ గా చెప్పారు. ఒక పొలిటికల్ పార్టీ ఓపెన్ గా చెప్పడం అనేటటువంటి ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. మద్యాన్ని మేము తప్పనిసరిగా మెరుగైనటువంటి మద్యాన్ని సాయంత్రం పూట మీరు తాగండి అని అధ్యక్షుడే చెప్పడం అనేటటువంటిది ఎప్పుడు మనం చూడం. కనీసం నేమ్ సేక్ అయినా పొలిటికల్ పార్టీ చెప్తే వద్దొద్దు మద్యం జోలికి వెళ్ళకండి. మరి మద్యాన్నే మీరు సేవించండి అని చెప్పినటువంటి ఒకే ఒక రాజకీయ పార్టీ. అన్ఫార్చునేట్ గా ప్రజలు మరి ఆ పార్టీనే ఆదరించారు. అంచేత మామూలుగా ఆదరించడం కూడా కాదు, ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత కసి కోపం ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడో ఏదో లోపం జరిగింది అనేటటువంటిది ఒక ఆలోచన వచ్చినా బట్ దానికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆధారాలు లేకపోవడం, ఇంత కక్షపూరితంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. సెకండ్ వన్, ఈ హామీలు అనేటటువంటిది ఆయన ఇంప్లిమెంట్ చేయడం అనేటటువంటిది నా నమ్మకం. ఎందుకంటే రేపు భవిష్యత్తులో 1,80,000 కోట్ల రూపాయలు మామూలుగా చేసేటటువంటి ఎక్స్పెండిచర్ కంటే ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి. దానికి సంబంధించి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఆల్రెడీ 60,000 కోట్ల రూపాయలకి మించి తీసుకోవడానికి వీల్లేదు. సో కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి ఏదో వరదలై ఇవన్నీ పారుతాయనేటటువంటిది ఇవన్నీ మామూలుగా ప్రజల కోసం చెప్పేటటువంటి. ఇంత మెజారిటీ పెట్టుకుని వీళ్ళ మీద ప్రభుత్వం నడుస్తున్నా కూడా కనీసం నేమ్ సేక్, ఇంకా నితీష్ కుమార్ గారు అడిగారు మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని. ఈయన నోట్లోంచి ప్రత్యేక హోదా అనేటటువంటి మాట కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయొద్దనే మాట కానీ ఏది రాదు. ఇవన్నీ కూడా రాజకీయ పరంగా నడిపిస్తాడు తప్పిస్తే ఆయన ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడనేటటువంటిది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసానికి కారణం కూడా పూర్వకాలంలో ఆయన చేసినటువంటి 14 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటివి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క క్యారెక్టర్ వేరు, వీరి క్యారెక్టర్ వేరు. సో వారి క్యారెక్టర్ మారదు, వీరి క్యారెక్టర్ కూడా మారదు. జగన్ గారి పార్టీని మళ్ళీ ముందుకు తీసుకెళ్లే రంగం సిద్ధం చేసుకుంటున్నట్లయినా ఆయన మళ్ళీ నడుం బిగిస్తున్నట్లుగానే అర్థం చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు మనం రాజకీయాలు కనుక చూస్తే 2 పార్టీ సిస్టమ్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అయిందిగా, తమిళనాడు తరహాలో ఈ రకంగా ఎస్టాబ్లిష్ అయినట్టుగా కనిపిస్తోంది. సో అంచేత ఒకసారి ఒక పార్టీకి, ఇంకోసారి ఇంకో పార్టీకి ఇచ్చేటటువంటి ఆ ఆలోచన ప్రజల దగ్గర ఉండొచ్చు. ఎందుకంటే హామీలు అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారు కూడా వారు ఏమైతే ఇచ్చారో అవే హామీల్ని నేను ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా ఇంప్రూవైజ్ చేస్తానని చెప్పినప్పుడు ప్రజలు ఆశపడి ఉంటారు. 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు అవుతుంది. 15,000 రూపాయలు ఒక పిల్లవాడికి ఇచ్చేటటువంటి అమ్మఒడి అది 3-4 వెళ్తోంది. ఈ రకమైనటువంటి ఫైనాన్షియల్ గా పేదరికం ఉన్నటువంటి మన దేశంలో ఫైనాన్షియల్ గా ప్రజలు ఆశపడి ఉంటారు. ఆ ఆశ ప్రకారమే ఇవన్నీ కూడా చేశారు. అందుకని మళ్ళీ పార్టీని పునర్నిర్మించుకోవటం అనేటటువంటి ఖచ్చితంగా 1,32,00,000 మంది వారికి ఓటు వేశారు. సో 1,32,00,000 ఇంకొక 40-45 లక్షల మందిని పెంచుకుంటే చాలు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి. సో వారు చేసినటువంటి తప్పేం లేకపోయినా ఈ 4-5 సంవత్సరాల కాలంలో ఒక 1 year మాక్సిమం అండి, 1 year లో వీరి డెలివరీ ఏదైతే ఉందో అది స్పష్టంగా తెలిసిపోతుంది. ఎవరెవరికైతే హామీలు ఇచ్చారో హామీలు ఎక్కడెక్కితే. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు అనేటటువంటి ఆ ఆలోచన ఏదైతే మొదలైందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక సంవత్సరంలో ఇవన్నీ కూడా మొదలవుతాయి. ఎందుకంటే ఈ హామీలన్నీ కూడా టూ మచ్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఆ టూ మచ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ని అప్పుల రూపంలో తీసుకురాలేరు. అన్లెస్ 3 పద్ధతులు. మీరు మీ బడ్జెట్ లో ఉండేటటువంటి ఇంబ్యాలెన్సెస్ ని కనుక రెడ్యూస్ చేయాలంటే ఏదైనా ఎక్స్పెండిచర్ అయినా రెడ్యూస్ చేయాలి, ఇన్కమ్ అయినా ఇంక్రీజ్ చేసుకోవాలి, లేదా అప్పులైనా పట్టుకురావాలి.
ఎక్స్పెండిచర్ ని తక్కువ చేసుకోలేదు ఇవన్నీ హామీలు. రైట్. ఇన్కమ్ పెంచడానికి అప్పులు మన ట్యాక్సెస్ అనేది చేయలేదు. అప్పులు అనేటటువంటివి పరిమితంగా పుడతాయి తప్పిస్తే అపరిమితంగా ఉండేటటువంటి అవకాశం లేవు. అందుకని 1-2 సంవత్సరాల వాళ్ళ యొక్క అరుగుదారులందరినీ కుదించడం గానీ లేదా ఇది కరెక్ట్. అరుదారులను అమలు చేసినట్టు చూపిస్తారు, అక్కడ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళందరూ సంఖ్య తగ్గించుకుంటూ వెళ్ళే అవకాశం కూడా ఒక సంవత్సరంలో ప్రజలకు తెలిసిపోతుంది. రవి ఎర్రుపాలెం నుంచి. రవి గారు నమస్కారం, మాట్లాడండి. ఎవరిది విశ్వసనీయత? చంద్రబాబు గారు నిన్న చేసిన మెగా డిఎస్సి పూర్తిగా విశ్వసనీయతగా అనుగుణంగానే ఉందా? జగన్ గారు మళ్ళీ నేను విశ్వసనీయత జనం గుర్తుపెట్టుకుంటారు, మళ్ళీ మనం పైకి లేస్తామని అంటున్నారు, మీరేమంటారు? నమస్కారం గారు, పెద్దలకు నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడో తేడా ఉంది సార్, ఓడిపోవడం జగన్ సరే ఓడిపోయాడు, కానీ ఇన్ని తక్కువ సీట్లు ఏదో తేడా ఉంది అనిపిస్తుంది. ఇక ఇంకొకటి ఏం సార్ అంటే ఇన్ని హామీలు ఇచ్చారు సూపర్ 6 అని చెప్పేసి, అది ఇంత ముందు ముగ్గురు కలిసి చేశారు పరిపాలన, ఇప్పుడు ముగ్గురు కలిసి పరిపాలన చేస్తున్నారు. అంత ముందు కానీ అమలు ఇప్పుడు ఎట్లా అమలు అవుతాయి అనేది అది ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రజలు పాపం అమాయకంగా నమ్మారు, రకరకాల పనికిరాని అమలు కాని హామీలు ఇచ్చి లేపారు. తప్పకుండా కొట్టిన బంతి మళ్ళీ పైకి వస్తుంది, తప్పకుండా జగన్ గారు వస్తారు, అతి త్వరలోనే వస్తారు. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా ఇంత ముందు కూడా ఇలాగే చూద్దాం. కాదుగా మామూలుగా అయితే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే, నేను ఉప ముఖ్యమంత్రి పదవి ఆల్రెడీ ఇచ్చేసారనుకున్నాం పవన్ కళ్యాణ్ గారికి, కానీ ఇంతవరకు అసలు మామూలుగా అయితే ఏం చేయాలి, సభలోనే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చదివించాలి. మరి ఎందుకు చదివించలేదో నాకు అర్థం కాల. ఇప్పటికి కూడా అంటే 2 రోజులు అయిపోయింది, ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి పదవి మీద ఆర్డరే రాలేదంటే, అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వాటిని భరిస్తున్నారంటే మరి ఇది అవమానమా సన్మానమా అనేది వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి మనం ఏం మాట్లాడలేం. ఇప్పుడు మాట్లాడినా కూడా మనం ఏదో కావాలని మాట్లాడినట్లుగా ఉంటుంది కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఉంటేనే బెటరు. ఇక రైట్, మన నాగార్జున గారు చెప్పండి, ఏమిటి మీ విశ్వసనీయత గురించి ఇప్పుడు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది? మరి మరోవైపు ఏమో నాదే విశ్వసనీయత అని ఆయన 5 హామీలు అమలు చేశారు, సంబరాలు చేసుకుంటున్నారని చెప్పి వారు రాశారు. మీ దగ్గర పనిచేసిన అధికారులని అవమానించడం కూడా తీవ్ర స్థాయిలో అవమానిస్తున్నారు. నాకు తెలిసి గతంలో ఎప్పుడు అధికారులను అవమానించిన సందర్భం ఇప్పుడే చూస్తున్నాం. శ్రీలక్ష్మి గారి మీద, అజయ్ జైన్ వీళ్ళందరి మీద అంత దారుణంగా అవమానించాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ ఓవరాల్గా ఈ పరిణామాల మీద? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు అందరికీ ముందుగా నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినప్పుడు 2011 ఆ టైంలో కేవలం ఒకే ఎమ్మెల్యే ఒకే ఎంపీతోనే మా ప్రస్థానం మొదలైంది. దాని తర్వాత మేము ఎన్నో అడ్డంకులు చూసాం, ఒడిదుడుకులు చూసాం, కేంద్ర ప్రభుత్వాలతో పోరాడేటువంటి స్థాయికి వచ్చాం. తర్వాత వీరందరూ చెప్తున్నారు కదా, మేము 100కి 100 గెలిచాం, 100% స్ట్రైక్ రేట్ అంటే, ఆ రోజే మేము 17 స్థానాలకు కానీ పోటీ చేస్తే 17 గెలిచాం. స్వయాన చిరంజీవి రాజీనామా చేసినటువంటి తిరుపతిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇట్టా ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు చూసాం, పరాజయాలు చూసాం. దాని ద్వారానే 17కి 15 గెలిచారు. 17కి 15 అంటే 16 రాజీనామా చేసామండి, 1 అడిషనల్గా చిరంజీవి గారు కాబట్టి వచ్చింది. ఆ తర్వాత మేము 67 సీట్లకు పడిపోయాం. తర్వాత మా నుంచి ఒక 23 తీసుకెళ్లారు. ఈ ప్రస్థానంలో మేము ఎన్నో ఒడిదుడుకులు తిరుక్కున్నాం, చూసుకున్నాం. ఈ ఒడిదుడుకు కూడా మాకు పెద్దదైనటువంటి అంశం కాదు. కొంత నైతికంగా గెలవలేకపోయాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసాం, సంక్షేమ బావుట ఎగరేసాం, సామాజిక న్యాయ కేతనం ఎగరేసాం. కానీ ఎందుకో మేము ఇంకా సంతృప్తి పరచలేకపోయామని నైతికంగా మేము కొంత బాధపడుతున్నటువంటి వాస్తవమే. దాని నుంచి మేము ఒక నిజాయితీ కూడినటువంటి ఆత్మసమీక్ష చేసుకొని ముందుకెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి ఎన్నో రకాలైనటువంటి మేము అందరం గమనించాం కాబట్టి ఆయన మార్గంలో, ఆయన అడుగుజాడలో మేము ముందుకు వెళ్తాం. 100% నిలబడతారని మేము కోరుకుంటున్నాం. కానీ వాళ్ళు చేసినట్టు హెచ్చరించారు కదా, నిజంగా ప్రలోభాలు అనేవి సహజం అండి, ప్రలోభాలు అనేవి సహజం. కాబట్టి ఆ ప్రలోభాలు వాటన్నిటికి కూడా ఎమ్మెల్సీలు ఎవరు పాటుపడతారని మేము అనుకోవట్లేదు. మేము ఖచ్చితంగా పడతాం. నిర్మాణాత్మకమైనటువంటి ఒక ప్రతిపక్ష పార్టీని ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం. వారిలాగా మండల్లో అడ్డుకోవడాలు లాంటి కార్యక్రమాలు ఏం చేయకుండా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక స్పష్టమైనటువంటి తీసుకొని వెళ్తాం. అయితే ఇక్కడ చర్చ ఎక్కడికి వస్తుంది అని అంటే 2 రకాలైనటువంటి చర్చ వస్తుంది. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన ఎందుకు మేము ఓడిపోయామంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇస్తానంటే నేను 20,000 ఇస్తాను అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు
బిడ్డకి ఇస్తానంటే వీళ్ళు 2 బిడ్డలకి ఇస్తాను, 2 కాదు ఎంతమంది ఉంటే అంతమందికి. జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఇస్తా అంటే దానికి డబుల్ అని చెప్పేటువంటి కార్యక్రమం జరిగింది. సరే, ప్రజలు దాని మీద ఆశపడ్డారా, లేకపోతే వారి మాటలు ఏమన్నా నమ్మారా, లేదా మేమేదన్నా చేయలేదు ఆయన వస్తే గొప్పగా చేస్తారని ప్రజలు ఏమైనా తీర్పు ఇచ్చారా, దాని మీద మిగతా చాలా స్పెక్యులేషన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. కాబట్టి మేము ఈరోజు అడుగుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తమ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి అనేది మేము అడుగుతున్నాం. కొత్తగా ఏం అడగట్లా. ఈయన ఒక 5 సంతకాలు పెట్టారు నిన్న. సరే, వాస్తవానికి సంతకాలు పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది, కానీ డిఎస్సి మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గారు సంతకం లేదు. మరి అది ఎవరైనా కోర్టుకు వెళ్తే ఎంతవరకు నిలబడుతుందా లేదా అనేది తెలియదు. సరే, అట్లా ఎవరీ లేకుండా పెట్టారు, ఏం ఉపయోగం అండి? అంటే వాళ్ళని అవమానించడం అంటే కదా ప్రవీణ్ ప్రకాష్. ఇప్పుడు వీరికి చాలా మంది వస్తున్నారు, స్కూల్ బాగు చేసినందుకు ప్రవీణ్ ప్రకాష్ వాళ్ళు చేస్తారు. ఇంకోటి ఇక్కడ చూడండి, మన ఇంటికి ఎవరన్నా వస్తే గౌరవప్రదంగా స్పందించాలి. శ్రీలక్ష్మి బుకేతో తలుపు తీసుకొని ఛాంబర్లోకి అడుగు పెడితే ఆమె మీద అవసహానంతో చూశాడు. ఇదే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ చేసి ఉంటే బతకనిచ్చేదండి ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు కూడా. దీంతో పాటు వీళ్ళు రాశారు కాబట్టి ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా సీఎం ఛాంబర్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఆయన తలుపు దగ్గరనే ఆపేశారు. అసలుకే ఈరోజు పేపర్లో ఐఏఎస్లు ఐపీఎస్లు తక్కువ మంది ఉన్నారు అని చెప్పి యూపీఎస్సీకి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసి ఎక్కువ మందిని ఇవ్వమంటే ఉన్నవారిని చాలా అభ్యంతరకరంగా, కనీసం వాళ్ళు పుష్పగుచ్చం ఇస్తే తీసుకోలేని పరిస్థితుల్లో కూడా ఆయన ఉన్నారంటే మరి ఆయన ఏ విధమైన రేపు వారితోనే పనిచేయాల్సి వచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగితే అప్పుడున్నటువంటి డీజీపీ ఠాకూర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికే పొడుచుకున్నారని చెప్తే ఆయన వస్తే ఆయన గౌరవప్రదంగా ఆయన పుష్పగుచ్చం వస్తే తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. సరే, ఈయన వ్యవస్థలను బ్రడ్జు పట్టించారు అది ఇదని చెప్పి ఏదో మాట్లాడారు. దాంతోపాటు ఈయన కొన్ని సంతకాలు చేశాడు. సంతకాలు చేసిన దానికి ఒక విషయం చెప్పాలండి. అంటే ఇప్పటికిప్పుడు మేము ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారనేటువంటి లేకపోయినా ఇది రాజ్యసభలో ఇచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం. దీంట్లో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు 23.68% టీచర్స్ పోస్ట్ వేకెంట్గా ఉన్నాయి, సుమారుగా 56,739 అన్నారు. 2021-22కి అది తగ్గింది, 14.1%కి వచ్చింది, 19.64కి వచ్చింది, 50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే దీన్ని పట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి 21,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేసి 6,100 పోస్టులకు భర్తీ చేస్తే ఇది ఈనాడు పేపరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన తెనాలి శ్రవకుమార్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50,892 పోస్టులు ఖాళీగా ఉంటే 6,100 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం అనేది నిరుద్యోగుల్ని దగా చేయడమే. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అన్నాడు. మరి ఈ రోజు మీరు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు కంటే 10,000 ఎక్కువ ఇచ్చి నేను పోస్టులు సంతకం చేశానని చెప్తారు. దాంతోపాటు మీరు ఇందాక మాట్లాడుతూ 4,000 పెన్షన్ చేశారు, కొంతలో కొంత ఏదన్నా వాస్తవం జరిగిందంటే నిజమే. 4,000 పెన్షన్ మీద సంతకం పెట్టాడు, కానీ 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తున్నామని సంతకం పెట్టాడు. బీసీలకు ఇవ్వాలి కదా, బీసీలకు ఎస్సీలకు కూడా ఉంది. అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం వచ్చిన తర్వాత అయితే మాట్లాడగలుగుతాం, ఇంకా దానికి సంబంధించి రాలేదు కాబట్టి ముందుగా రావాల్సింది 9,31,166 విద్యా కానుక కిట్లు ఉంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉందని అవన్నీ ట్రాష్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియాలో అటువంటి ప్రచారం వచ్చిందా? నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఒక ప్రకటన రిలీజ్ చేస్తూ రాజకీయ నాయకుల పేర్లు ఉన్నటువంటి వాటి ఏమి మేము పంచట్లేదు అని చెప్పారా? మరి నిన్నే వచ్చింది చాలా ఉదారంగా. ఈ రోజు ప్రజాశక్తి పేపర్ కూడా దాన్ని పబ్లిష్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపంతో 9,31,166 విద్యా కానుక కిట్లని మీరు ఎక్కడో పారేస్తే అది వారి విఘ్నతకి వారి సంస్కారానికి వదిలేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన సైకిళ్ళు వాటిని కూడా పంపిణీ చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు. దాంతోపాటు ఈరోజు ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 దాకా మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళరండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 21 రోజుల పాటు నిషేధం ఉంటే వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వాలని 1,30,128 మంది లబ్ధిదారుల్ని ఆల్రెడీ ఎంపిక చేస్తున్నారు. వారికి డబ్బులు పంపిణీ కార్యక్రమం జరగాలి. పోయిన సంవత్సరం మే 16 ఇచ్చేసాం, ఇది జూన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కోడ్ వల్ల మేము ఇవ్వలేకపోయాం, దాన్ని కూడా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. దాంతోపాటు 66,34,000 మంది 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారండి. ఓకే, వీరికి సుమారుగా
7,000 రూపాయలు అందజేయాలి. దానికి సంబంధించి 4,643 కోట్ల రూపాయలు కావాలి. ఇది కాకుండా 50 ఏళ్ళు దాటిన వాళ్ళు మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీ 4,663 ఎందుకు 2,400 కోట్లు సరిపోదా? సరిపోదండి, 7,000 రూపాయలు 7,000 లెక్క. 7,000 లెక్క. దాంతో అంటే ఫస్ట్ ఈ మంత్ కి అయితే 4,000 లెక్క కోట్లు కావాలి. 7,000 కోట్లు అది ఓన్లీ 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి 50 ఏళ్ళ వాళ్ళకి ఇవ్వాలంటే ఇవ్వాలి. అదే చెప్తున్నా, ఇస్తారంటారా? మాకున్నటువంటి ఇవ్వాలి కదండి. మీరు ఇంకా 50 ఏళ్ళకి మీకేం పెన్షన్ అని మళ్ళీ అంటారు. వాళ్ళు హామీలో పెట్టింది నేను పెడతాం మీరు అట్లా కదా గతంలో ఆయన. సో 50 ఏళ్ళు దాటిన వాళ్ళు మా లెక్క ప్రకారం మాకున్న ఒకటి అటు ఇటు అవ్వచ్చు 26,98,931. మరి ఇప్పుడు జీవోలో అది లేదా? ప్రస్తుతం రాలేదండి సంతకంలో అదేం లేదు. వీరు ఇచ్చేటువంటి నోటిఫికేషన్స్ వీరు ఇచ్చినవి అన్ని రేపొద్దున సెర్ప్ సిఇఓకి వెళ్ళినప్పుడు మాకేమైనా డాక్యుమెంట్స్ వస్తాయి దానికి సంబంధించింది. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి సుమారుగా 26,98,931 మంది ఉన్నారు. వారికి సుమారుగా 1,079 కోట్ల రూపాయలు కావాలి. ఓవరాల్గా చూసుకుంటే రేపు జూలై 1వ తేదీన 5,722 కోట్ల రూపాయలు కావాల్సి ఉంది కేవలం పెన్షన్లకి. మళ్ళీ నేను ఇప్పుడు విత్డ్రా చేసుకుంటున్నాను. 4,000 అంటే ఏదో చేశారేమో అనుకున్నా, కానీ కీలకమైన పాయింట్ నేను మిస్ అయ్యాను, మర్చిపోయాను. అదేంటంటే ఈ ఎస్సీ బీసీలకు కూడా పెన్షనే కదా, పెన్షన్ ఇస్తారన్నారు 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ. అది కూడా ఇంక్లూడ్ చేసి ఉంటే అప్పుడు పరిపూర్ణంగా చేయలేదంటే జనాన్ని మళ్ళీ మాయ చేసిన మేము కూడా యాక్సెప్ట్ చేస్తామండి మొత్తం. లేదంటే జనాన్ని మాయ చేసినట్లు. చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మీకు తెలియజేస్తున్న సాక్షి వేదికగా వారు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 93,32,931 మందికి పెన్షన్ ఇవ్వాలి ప్రతి సంవత్సరం, ప్రతి నెల. కొత్త లెక్క ప్రకారం 50 ఏళ్ళు దాటిన దాదాపు అందరూ వచ్చేస్తారు కదా. ఇప్పుడు 66,000 లక్షలు కాకుండా మళ్ళీ కొత్తగా ఒక 20 లక్షలుగా ఉండి మొత్తం 93,32,931. కొంత అటు ఇటుగా చేసినా కూడా వీఆర్ రిక్వెస్టింగ్ ఏంటంటే ఓసీలు కూడా ఏం అన్యాయం చేయాలి, ఓసీలను కూడా కలుపుకుంటే 1 కోటి మందికి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయాలని చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారికి డబ్బే అయితే అది వచ్చింది కానీ నేను మిగతా వాటికి కూడా పోవట్లేదండి. అదేనండి, ఇది జూలైకి సంబంధించి చెప్తున్నాను. జూలైకి జూన్ లో స్కూల్ తెరిచారు కదా. ఇప్పుడు జూన్ కి సంబంధించింది చెప్పాను, మేము జూలైలో ఇస్తామండి. తల్లికి వందనం మేము జూలై ఇస్తాం. ప్రతిసారికి జూలైలో కానీ ఆగస్ట్ లో కానీ చేస్తాం. జూలైలో చేస్తాం. దానికి సుమారుగా ఒక 12,000 కోట్ల రూపాయలు కావాలండి. 12,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే అడిషనల్ గా 31 లక్షల మందికి చేతిలో ఉంది కదా, ఆయన తీసుకొస్తారేమో చేయాలని కోరుకుంటున్నాం అండి. మేమేమి ఆయన విమర్శలు చేయట్లేదు కదా. సుమారుగా 81 లక్షల మందికి 80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వారందరికీ 15,000 రూపాయలు కానీ ఇస్తే సుమారుగా 12,780 కోట్లు. పిల్లలందరికీ ఇవ్వాలి. మళ్ళీ ప్రైవేటు వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకి అందరికీ అమ్మ ఒడి ఇచ్చారండి. కాబట్టి తల్లికి వందనం పేరుతో దాంట్లో వాళ్ళు. దాంతోపాటు ఒక కీలకమైనటువంటి ఇష్యూ, మేము రేపే వచ్చే నెలలోనే ఇది చేయమని కూడా చెప్పట్లేదు. మేమేం చెబుతున్నాం అంటే దీనికి సంబంధించినటువంటి ఒక రోడ్ మ్యాప్ ఒకటి పెట్టుకుంటే బాగుంటుందని. కీలకమైందంటే మేము ఒక షెడ్యూల్ సంక్షేమ క్యాలెండర్ ఎట్లయితే ప్రకటించామో అలా ప్రకటిస్తే బాగుంటుంది. కీలకమైనటువంటి ఒక విషయం చెబుతా వినండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 ఏళ్ళు దాటినటువంటి ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తాను. అంటే అప్రాక్సిమేట్లీ 2,10,00,000 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా ఓటర్లు అంటే అప్రాక్సిమేట్లీ 18 ఏళ్ళు దాటి ఉంటాయి. కాబట్టి ప్రతి నెల మనం చేయాల్సిన పని ఏంటంటే 2,10,00,000 మంది మహిళలకి 1,500 ఇవ్వాలి. 93 లక్షలు ప్రస్తుతానికి ఇది పెట్టలేదండి, ఇప్పుడు పెడతారో తెలియదు. దాంతోపాటు 93,32,00,000 అంటే అది కూడా కోటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 3 కోట్ల మందికి పెన్షన్లు ఇస్తూ ఉండే కార్యక్రమం జరుగుతూ ఉండాలి. ప్రాబబ్లీ మిగిలింది 1 కోటి మంది ఏదన్నా మిగులుతూ ఉంటారేమో, దానికి కూడా ఏదో ఒకటి విధమైనటువంటి కార్యక్రమం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారి కూటమి 3 కోట్ల మందికి ఏ నెల నుంచి పెన్షన్ ఇస్తారు ప్రాబబ్లీ మీరు తీసుకోండి, ఈ సంవత్సరం అంతా వదిలేసేయండి. 2025 జనవరి నుంచి ఇచ్చినా కానీ, లేదా సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం 20 లక్షల మందికి ఇవ్వాలంటే అదే చూద్దాం. ప్రాబబ్లీ ఏం చేస్తారంటే మరి ఎట్లా అయితే మనకి తెలిసిపోతుందండి, రేపు టెట్ అయితే వాళ్ళు 20 లక్షల మంది ఉద్యోగులు అంటే ఎన్ని మేమే దోసేస్తారేమో, అసలు గవర్నమెంట్ సరిగ్గా చేయలేదు, వాళ్ళు అప్పులు యాజ్ యూజువల్గా అదే కదండి. ఇప్పుడు 2-3 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు
ఆర్థిక సమీక్ష పెడతారు, తర్వాత శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తా అంటాడు. శ్వేతపత్రాలు రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొత్తగా ముఖ్యమంత్రి చేశారు, 5 ఏళ్ళు, ఆయన 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి చేశారు. వారందరికీ తెలుసు, వాళ్ళే చెప్పారు కదా 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు జరిగిందని. తెలిసే హామీలు ఇచ్చారు కదా, ఒకవేళ అది నిజం అనుకుంటే. కాబట్టి అవన్నీ చంద్రబాబు నాయుడు గారికి పెద్ద లెక్కాచారం ఉండదండి, ఎందుకంటే ఆయన చక్రధారుడు మళ్ళీ అయ్యాడు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో. ఆయనే ఎన్డీఏ అలయన్స్ ని ముందుకు తీసుకెళ్ళి అమరావతికి 1,00,000 కోట్లు తేవాలి. మనం ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడినా కూడా చూడు మీరు ఓడిపోయారు కాబట్టి ఆయన మీద మీరు ఇటువంటి కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని పూర్తి చేస్తారు, మేము కనీసం జనవరి నుంచైనా ఇవ్వగలుగుతారు లేదా. 3 కోట్ల మంది పెన్షన్లు అంటే చంద్రబాబు నాయుడు గారు చేయడం పెద్ద లక్ష్యం కాదనేది నాకున్నటువంటి ఆలోచన. ఆ 3 కోట్ల మంది పెన్షన్ దాని మీద ఆధారపడి ఉంటుంది. జగన్ గారి విశ్వసనీయత ఎస్టాబ్లిష్డ్ అయింది, 3 కోట్ల మంది విశ్వసనీయత ఏంటనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ కావాలి. 3 కోట్ల మందికి కానీ పెన్షన్లు ఇవ్వగలిగితే కొంతవరకు చంద్రబాబు నాయుడు గారికి విశ్వసనీయత ఉందని అనుకునేటువంటి కాదుగా. మరి ఇప్పుడు టీచర్లు మెగా డిఎస్సి దాంట్లోనే మెగా డిఎస్సి ఒకటండి, మెగా డిఎస్సిది 53,000 పోస్టులు 25,000 పోస్టులు ఇచ్చిన 25,000 పోస్టులు దాని మీద చేయొచ్చు. దాంతోపాటు మరొకటి కూడా ఉందండి, ఎప్పుడైతే మెగా డిఎస్సి పెట్టారో ఈ 16,000 మందికి ఒక 10 లక్షల మంది దానికి అప్లై చేస్తారు. అప్లై చేసిన వాళ్ళందరికీ నెల 3,000 రూపాయలు నిరుద్యోగం. ఆ తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ కూడా ఉన్నారు కాబట్టి అప్లై చేసిన వాళ్ళందరికీ చేసుకుంటారు. దీంతో పాటు నిరుద్యోగ భృతి అంటే చదువుకుని ఉద్యోగం రాని వాళ్ళు మాత్రమే నిరుద్యోగులు కాదండి, చదువుకోకుండా ఉపాధి లేని వాళ్ళు కూడా నిరుద్యోగులే. కాబట్టి అది అప్రాక్సిమేట్లీ ఒక 50 లక్షల మంది దాకా ఉండొచ్చు అనేది ఈనాడు అంచనా. వాళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ కు ముందు 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. రాసిన అరాచకానికి నాకు తెలిసిన స్వరం మారిపోయింది మొత్తం అంతా బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్రంలో నిజంగా బతికి బట్టగట్టి చొక్కా ప్యాంట్ వేసుకునేటువంటి మనిషి ఎవరన్నా ఉంటే వారందరికీ పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అటు ఇటుగా నా లెక్క ప్రకారం 4 కోట్ల మందికి పెన్షన్ 1వ తేదీ ఇవ్వాలి మిగతా రకాల కానీ. దీంతో పాటు ఇమీడియట్ గా చేయాల్సింది కూడా ఏముందంటే సిపిఎస్ రద్దు చేస్తామని మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సిపిఎస్ రద్దు చేసి దాంతో పాటు వారికి ఇమీడియట్ గా ఐఆర్ ఏదో మేము 26% ఎంతో ఇచ్చాము. ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవి అనౌన్స్ చేయలేదు ఇంతవరకు? అది ఆయన సమానం, నేను సమానంగా ఉన్నాను అనుకున్నాడు. మరి చూడాలండి, అది మంచి అలొకేషన్ మినిస్ట్రీ కాదు, ముఖ్యమంత్రి పదవి అనేది హోదా కదా. నేను ఇంక ఇచ్చారనుకున్నా, తెరస్తే ఇవ్వలేదని, ఇంకా ఇవ్వలేదు, ఇంకా ఇవ్వాలి, ఇస్తారు, రేపిస్తారు. ఇది అదేనండి ఇది ఇన్సల్టింగ్ పవన్ కళ్యాణ్ కాదా? వాళ్ళు ఎవరు ఫీల్ గారు? దాంతో పాటు మరొకటి కూడా ఉందండి, సహజంగా ఎవరైనా ముఖ్యమంత్రులు సంతకం ఏంటంటే ప్రమాణ స్వీకారం చేసిన చోట సంతకం పెడతాడు. దాంతో పాటు మరి ఎందుకు నాకు తెలిసి ఇదివరకు రోజుల్లో ఉప ముఖ్యమంత్రి పదవికి కూడా ప్రమాణ స్వీకారం చేసేవాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంతో పాటు మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. దాంట్లోనే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం ఉప ముఖ్యమంత్రి చేసి ఉండాలి. ఎందుకు చేశారు? కాబట్టి ఈ అన్ని రకాలైనటువంటి సదుపాయాలు చూసుకున్న తర్వాత విశ్వసనీయత ఉందా లేదా అనేది జనవరి 14 సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రజాగలం అనేటువంటి 9 పేపర్ల మేనిఫెస్టో ఉంది కాబట్టి మా దగ్గర, దాన్ని బట్టి చూసుకుందాం. మేము అప్పటిదాకా ఈ హనీమూన్ పీరియడ్ని జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా. నాగార్జున యాదవ్ గారు, రాంబాబు గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి లైవ్ షో. నమస్కారం.